హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే నాది ఈవినింగ్ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. సో నేను వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఇలా వచ్చేస్తే సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. అండ్ ఇక్కడ పప్పు ఇదైతే కడిగేసుకున్నాను. అండ్ మిక్సీ అది సారీ గ్రైండర్లో వేసేస్తే దోశలకి రేపు మార్నింగ్ దోశలు వేస్తాను అనమాట. సో పప్పు నానబెట్టాను, రేపు దోశలకి రుబ్బేసుకోవాలి. అండ్ గిన్నెలు ఉన్నాయి. అండ్ ఇంకోటి అసలైన టాస్క్ ఏంటో తెలిసిన ఇల్లు క్లీన్ చేయడం. ఇల్లు అయితే ఇచ్చి బాబు మా పాప చూడండి ఒకసారి, ఒక లుక్ వేసేయండి. ఇంకోండి తన డ్రెస్, బకెట్, ఇక్కడ మెహందీ, ఇవన్నీ చూడండి. సో ఇప్పుడు వంటగదిలో ఉండాల్సినవి ఇక్కడ హాల్లో ఉంటున్నాయి బొమ్మలు. దన్నమాట సంగతి. హాయ్, అది మన మ్యాటర్. సో చూస్తుండండి. సో ఇక్కడైతే పప్పు వేసేసాను. సో ఇక్కడైతే నేను గిన్నెలు స్టార్ట్ చేసేస్తున్నాను. మా పాప పైకి కూర్చోపెట్టాను. కింద ఉన్నదంటే ఏదో ఒకటి అలర చేస్తూనే ఉంటుంది. సో అందుకనేసి పైన కూర్చోపెట్టాను అనమాట. నా పని నేను చేసుకుంటున్నాను. ఆ గిన్నెలు అయ్యేసరికి మ్యాక్సిమం ఒక 10 minutes పట్టేస్తుంది. అన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో చూసారా అక్కడ ఎలా కూర్చుందో అని చెప్తున్నాను అనమాట. సో లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఈవినింగ్ దాకా లైక్ 3 o'clock నుంచి 5 o'clock దాకా ఈ 3 hours నేను ఏం చేస్తాను అనేది చూపిస్తాను. పక్క నుంచి నేను చేసుకుంటూ రావడం, ఇంకో పక్క నుంచి మా పాప తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టడం, ఇదే పని అయిపోద్ది రోజు కూడా. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అంతా ఇంతేనమో ఇలానే ఉంటుంది అనుకుంటా. మీ పిల్లలు కూడా ఇంతేనా? నాకు కామెంట్ చేయండి. మా అమ్మాయి అయితే మొత్తం అన్నీ తీసేస్తుంది అనమాట. ఇక్కడైతే మా అమ్మాయి హాయ్ చెప్తుంది. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడైతే గిన్నెలు అయిపోయినాయి అని చెప్తున్నాను. సో అదంతా క్లీన్ చేసేసుకున్నాను. సో అలా జరుగుద్ది అనమాట రోజు. అది చెత్త అనమాట. అది ఇప్పుడు కానీ అది చెత్త బయట వేసేసామంటే మార్నింగ్కి మొత్తం కూడా జల్లేస్తుంది అనమాట పిల్లి. అందుకనేసి నేను మార్నింగే చెత్త వాళ్ళు వస్తారు కాబట్టి డైరెక్ట్ అప్పుడే వేస్తాను. అప్పుడు దాకా నేను అక్కడ అలా తగిలిస్తాను అనమాట. సో అదనమాట సంగతి. సో ఇక్కడైతే పిండి కూడా రుబ్బేసాను, అయిపోయింది. తీసేయాలన్నమాట. ఆ బౌల్లోకి తీసేస్తే పొద్దునకి బాగుంటుంది. అండ్ నాకు ఇంకో డౌట్ అండి, మీరు రుబ్బాక వెంటనే ఒక 10 నిమిషాల నుంచి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు, లేదంటే ఓవర్ నైట్ ఉంచుతారా బయట? మా హస్బెండ్కి అయితే రుబ్బేసాక ఒక పావు గంట బయట ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట. లేకపోతే కనుక అస్సలు ఊరుకోరు. ఆయనకి పులుపు అనేది నచ్చదు. సో నాకైతే ఓవర్ నైట్ బయటితే మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటుంది. అండ్ పుల్లగా అట్లు వస్తాయి అన్నమాట, మెత్తగా ఉంటాయి. నాకు అలా ఇష్టం, మా హస్బెండ్కి అలా ఇష్టం. సో అందుకనేసి బయటే ఉంచుతాను అనమాట. ఇంకోటి తీసేసి మూత పెట్టేసి స్టవ్ పక్కన పెట్టేస్తాను. సో పని అంతా అయిపోయింది. ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. ఇల్లు తుడుచుకునే టైంకి పానీపూరి బండి వచ్చిందనమాట. సో నేను మసాలా పూరి తీసుకుని పానీపూరి తీసుకున్నాను అనమాట. 20 rupees అది, 20 rupees ఇది. ఈలోగా మా పాప ఆల్రెడీ 2 egg కొట్టేసింది, తినేసింది అనమాట 2. సో అవి చూస్తే మళ్ళీ తినేస్తుంది, లాగేసుకుంటుంది, అందులో కారం ఉంటుంది అనేసి నేను పైన పెట్టాను. దాని కోసం మళ్ళీ స్వీట్ సపరేట్గా వేయించుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయింది, స్నానం అది చేసేసి రెడీ అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అందరికీ.